టీ షర్ట్ అండ్ షార్ట్. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం నైట్ జర్నీకి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ డ్రెస్ పెట్టుకున్నా. ఇట్స్ నైట్, ఆల్మోస్ట్ నో వన్. దేవుడా మొహాలు ఇప్పుడు. ఇప్పుడే హైదరాబాద్లో దిగినాను. నియర్ బై రైల్వే స్టేషన్, నియర్ బై మెట్రో స్టేషన్ ఎస్ఆర్ నగర్ అని తెలిసి ఎస్ఆర్ నగర్లో దిగినా. వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కిందకి దిగుతున్నా. నా అది కాదు టిఫిన్ చేసి గౌర పల్లాడియంకి వెళ్ళాలి. అక్కడే ఈ మార్కెట్ ఫిజిక్ వాళ్ళ ట్రైనింగ్ ఉంది, వాడికి వెళ్ళాలి. मैं तो आम सा MC कॉल मी स्पेक्ट्रा भाई मेरे कान में KRS नसों में मॉस डेफ चुमू 6ix9ine नहीं मैंने ले लिए भाई 7 फेरे करो कन्यादान हिप हॉप संग स्वाहा स्याही से भरी है मांग अनचाही गोद भरी रैपरों का इंतजाम The talk about bills wish your mom had one फौजरी कंपनी नीरव मोदी इंडस्ट्री में कैश के फ्लेक्स करे आर्टिस्ट को पैसे दे रहा है ఇక్కడే గౌరవ పల్లాడియం. ఓకేనా, థ్యాంక్స్ అన్న. అయ్యా దీనికోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇదే ఆ బిల్డింగ్. పై నుంచి దొబ్బితే కింద పడలోపల చచ్చిపోతాం. పడలోపల చచ్చిపోతాం. సత్వ అంట ఇలా అన్ని బిల్డింగ్లే. హోప్ఫుల్లీ ఇవన్నీ కొండలు. ఇక్కడ ఈ కొండల్ని పగలగొట్టి ఇలా చేశారనుకుంటున్నా. ఇదే మన లొకేషన్, గౌర పల్లాడియం. ఓకే, లోగో బాగుంది.
దాంట్లో జీ కనిపిస్తుంది, పీ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? 9th ఫ్లోర్కి వెళ్ళమన్నారు. 9th ఫ్లోర్కి వెళ్ళమన్నారు. చాలా స్మూత్గా చాలా సైలెంట్గా లిఫ్ట్ ఎక్కడ ఉందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాంటి కంపెనీ ఏదైనా చూడడం. ఫర్ బెటర్ మూడ్ దే ఆర్ ప్లాంటింగ్ సమ్ ట్రీస్ యాజ్ వెల్. 1 hour later. ఎత్తింది సంస్థ అసలు మీటింగ్ లేదంట. వెబెక్స్లో వెళ్ళాలంట మీటింగు. మీటింగ్ నేను అటెండ్ అయినా. హైదరాబాద్కి వచ్చి అటెండ్ అయినా. డైరెక్ట్ వెబెక్స్లో ఎందుకు సార్ డైరెక్ట్ అటెండ్ అవుతా అని అటెండ్ అయినా. తక్కువనా ఇది? ఓకే ఓకే. మీటింగ్ మళ్ళీ ఎప్పుడో తర్వాత ఉంటుందంట డైరెక్ట్ మీటింగ్. మీరేమో అటెండ్ అవ్వండి అని నీట్గా పెట్టినారు. బట్ ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే లేదు ఆ మీటింగ్ వెబెక్స్లో అని చెప్పి అంటున్నారు. నమ్మాలా ఏడవాలో అర్థం కావట్లేదు. నా మీద తీసుకోవాలా ఏమో. మొహమ్మద్ సార్ సారీ మా హెచ్ఆర్ సార్ మమ్మల్ని పంపించినాడు బలవంతంగా. నన్ను పంపించినాడు అనమాట మా హెచ్ఆర్ సార్. అందుకోసం నేను వచ్చిన. అంతకుమించి ఏం లేదు. ఇది ఎట్లా ఓపెన్ కావాలా? ఇది ఓపెన్ కావాలి ఎట్లా? బుక్కలు ఉంటుందా? ఉందిలే. ఓకే ఓకే. ఇక్కడ పెట్టాలి కదా. థ్యాంక్ యూ. ఇది ఇట్లా పెట్టి లోపల పెట్టేసినాను. అది ట్యాప్ చేసి రావాలన్నమాట. నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కావట్లేదు. ఊరిగా పంపించినాడా ఏం కథ ఏం అర్థం కావట్లేదు. బిల్డింగ్లు చూసి రాబోని పంపించినట్టున్నాడు. నాకు నవ్వు వస్తుంది యాక్చువల్గా. ఏంది ఇంత దూరం వచ్చినాక మీటింగ్ నీకు కాదు అని చెప్పినాడు సింపుల్గా. ఇక్కడ ఉన్న మాతృశ్రీకి సార్ వాళ్ళు రేపు లోకల్ మీటింగ్ అసలు లేదు ఈరోజు అని చెప్పినాడు. ఏం చేయాలో అర్థం కావట్లే ఇప్పుడు. అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ ఫెయిల్ అయినప్పుడు నవ్వు వస్తుంది డైరెక్ట్గా. ఐ మీన్ ఎరిపప్ప అయినామని తెలిసినప్పుడు నవ్వు వస్తుంది కదా. ఐ మీన్ దట్ సిచ్యువేషన్. ఇంత దూరం పొద్దున్నే 2 గంటలకు లేచి పోయి బస్సు ఎక్కి 5 గంటల బస్సులో కూర్చొని వచ్చి అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ వచ్చినాక ఇక్కడ మీటింగ్ లేదు నీకు కాదు, ఈరోజు లేదు, రేపు ఉంది, ఎల్లుండి ఉంది లేదంట. రేపు ఎల్లుండి కూడా లేదంట. అసలు ఈ మీటింగ్ అంతా ఆన్లైనే అంట. రేపు వెబెక్స్లో ఉంటుంది. ఎవరో పల్నాడు పల్లాడియా నో ఉంటున్నాయి వదలదు. మా బిల్డింగ్ అయితే బాగుందమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? వచ్చినావు ఒక్కనే వచ్చినావు, ఏం చేయాలి? మీ భార్య పిల్లలతోనే రాలే తిరిగి రానిక. ఒక్కనే వస్తే ఏం సాధించాలి ఇప్పుడు? ఏంటబ్బా ఇది? అక్కడ చూడండి మనుషులంతా లైన్గా నిల ఉన్నారు. ఏదన్నా జాబ్ పర్పసా ఏదన్నా లెట్ మీ ఆస్క్ వాళ్ళని అడిగి చూస్తాను. అక్కడ నిలబడినారు లైన్గా, క్యూ కట్టినారు. ఎందుకు అర్థం కావట్లే. తిరిగి చూస్తాం. నేనైతే మన మామూలుగా అట్లా వీళ్ళని అడగడానికి ఇట్లా పోవాల్సి వస్తుంది. పోతాం. ఎగ్జామ్ అనుకుంటున్నా. ఎంతమంది ఉన్నారు? జాబా ఎగ్జామా ఇంటర్వ్యూనా ఏం అర్థం కావట్లా.
శివుడికినేమో పెద్ద పెద్ద మెడలు, వచ్చేసి గుర్రాలు. ఇవన్నీ ఎవరిని అడగాల అమ్మ జీవితం? గవర్నమెంట్ అడగాల, లేకుంటే కంపెనీస్ని అడగాల? ఇంకా పెద్ద కంపెనీ కట్టేసరికి వాడికి కోట్లలోనే ఉంటుంది. వాడు నెలకు ఒక 10,000 ఎందుకంత కష్టం? అంటే నెలకు 10,000 ఇస్తే వాడు వన్ పూట గడుస్తుంది కదా, వన్ నెల ఎట్లా పూట గడుస్తుంది కదా. ఎన్ని కోట్లు పెడతారే. ఇక్కడ ఒక ఎంత లేదన్నా ఒక 200 మంది ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ 200 మందికి 10,000 ఇస్తే వాడేమి బిల్డింగ్లో ఏమన్నా సగం కరిగిపోతుందా? లే కదా. సరే హైదరాబాద్ కాబట్టి ఒక 100K ఇస్తే ఏం కరిగిపోతుందా? మరి ఎట్లా చేస్తారంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ తీసుకోవాలా భయ్, తీసుకోవాలా. టాప్ సెక్యూరిటీ ఉండాలి. మన దేశంకి వచ్చినాక మన దేశంలో వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్స్ దేశంకి మనం పోతే అక్కడ కుప్పలుగా జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ వల్ల మనం ఏ జాబ్ అన్నా ఎత్తుకోవచ్చు, ఏ జాబ్ అన్నా తీసుకోవచ్చు, తీయచ్చు, అమౌంట్ వస్తుంది. ఇక్కడ జాబ్స్ లేవు, మనుషులు ఎక్కువ ఉన్నారని చులకన చేస్తున్నారా? కాంతి వేర్ చేయలేము, కొన్ని చూసి వేర్ చేయలేము. వన్స్ ఒకసారి చూస్తే వేర్ చేయగలమేమో. ఇఫ్ ఇట్స్ రిపీట్ ఇట్ విల్ బి అన్నాయింగ్. యాక్చువల్గా ఎరిపైన అని నవ్వకుండా బయటకు వచ్చిన, బట్ ఇక్కడ ఎంతమంది జాబ్ సీకర్స్ని చూసి లైక్ ఐ వాజ్ అప్సెట్. నాకు నవ్వు రావట్లేదు. రాలేదు దేశంలో ఉంటున్నాం కదా. రైట్. యా, యాజ్ a graphic designer I can understand how they have integrated the logo with the infrastructure. I mean వాళ్ళ లోగోని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత బాగా డిజైన్ చేస్తారు చూడండి. అక్కడ మధ్యలో బీ ఉంది కదా పైన, కనిపిస్తుందా మీకు? ఆ బీ ఎలా అయితే వాళ్ళు ఆర్క్ పెట్టినారో అట్లే సేమ్ డిజైన్ కూడా ఉంది. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ కనిపించలేదా? ఇట్లా కానీ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఇట్లా ఉందన్నమాట. ఐ మీన్ ఇట్స్ ఎ గ్రాఫిక్ డిజైనింగ్ థింగ్. ఐ జస్ట్ లవ్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో బాగానే వచ్చింది నాకు. అంటే దోమల నెట్టు మాదిరి ఉంది. వరసాదే వరసాదే సీన్ ఉండదా? బొమ్మ లేదు. మై హోమ్ రామేశ్వరరావు అని పేరు వింటా ఉంటా అప్పుడప్పుడు. ఇల్లు బాగా కట్టించినాడు. ఐ జస్ట్ లైక్ ఇట్. ఉండాలమ్మా, ఇంత పెద్ద ఇళ్ళల్లో ఉంటే అసలు ఉండగలమా? గాలి వస్తుందా బాగా? లేకుంటే వాట్? Clearly mentioned. I think this is the best idea to motivate the person to walk on steps. చూడండి, ప్రతి అడుగుకి 0.5 క్యాలరీస్ తగ్గుతున్నాయి అని, బర్న్ అవుతున్నాయి అని పెట్టినారు. ఐ జస్ట్ లవ్ ఇట్. హైదరాబాద్ సింక్రోని మెట్రో స్టేషన్లో పెట్టినారు. మిగతా వాటిలో కూడా ఉంటాయనుకుంటున్నా. బాగుంది కదా. జస్ట్ లైక్ దట్.
జడ్చర్ల స్టాప్. कमल होगी राइडों पे ए हम नाक पड़े के